నీవు యోగ్యుడవేనా? నీవు యోగ్యుడని నీ సమాజం నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుందా? ఈమె యోగ్యురాలు అని సంఘం ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఇతడు యోగ్యుడు అని దైవ సేవకుడు అతని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? బోయాజ్ అంటాడు, అమ్మా నీవు యోగ్యురాలు అనే సంగతి నా జనులందరికీ తెలుసు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. సార్ మా అత్తగారు ఇలా చెప్పారు. అయ్యగారండి మా అత్తగారు ఇలా చెప్పారు, నాకు తెలియదండి ఈ పద్ధతి ఏంటో నాకు తెలీదు. మరి యూదా దేశంలో ఇలాంటి ఒక పద్ధతి ఉంటుందంట కదా, మా అత్తగారు చెప్పి పంపించారు, నీవు మాకు సమీప బంధువు అంట కదా అయ్యగారండి అని చెప్తుంటే, అమ్మా నీవు అంతగా నాకు బ్రతిమాలి చెప్పాల్సిన అవసరం లేదు, నీవు యోగ్యురాలన్న సంగతి ఊరందరికీ తెలుసు. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి 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 హల్లెలూయా హల్లెలూయా. నీవు దేవుని చేత దీవెన నొందిన దానివి. దేవుడు ఆమెను దీవించడానికి మరొక కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తుంటే, ప్రేమైన వాళ్ళ జనులందరి ద్వారా యోగ్యురాలు అనే సాక్ష్యం. మనిషికి సాక్ష్యం ఉండాలండి. ఆమె మేరక్క మాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, సాక్ష్యం లేకపోతే చెప్పండి, సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు. సాక్ష్యం కలిగి మనం జీవించాలి. అంటే అందరూ మన గురించి మంచిగా చెప్తారని మనం అనలేము. కనీసం నీతిమంతులైనా ఉంటారు కదా మన గురించి మంచిగా మాట్లాడేవాడు. దుష్టులు ఎట్టు మన గురించి చెడ్డ సమాచారం ప్రచురం చేస్తారు. వాళ్ళ సంగతిని వదిలేస్తే కనీసం నీ ఉనికిని బట్టి, నీలో ఉన్న మంచితనాన్ని బట్టి ప్రజలు గుర్తిస్తారు కదా. మంచిని అందరూ మంచిని చెడుగానే చూడలేరు కదా, మంచిని మంచిగా చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సాక్ష్యం ఇస్తారు కదా. యోగ్యురాలు. ఆమేన్ హల్లెలూయా. యోగ్యురాలుగా మీరు జీవిస్తే దేవుని చేత మీరు ఆశీర్వదించబడిన వారుగా మార్చబడతారు. ఆయన దృష్టి ఎల్లప్పుడూ నీ మీద ఉండునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక శతాధిపతి గురించి కొంతమంది యూదా పెద్దలు వచ్చి యేసు ప్రభు దగ్గర చెప్పే మాట ఏంటంటే, నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు, నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు అని యూదా పెద్దలందరూ వచ్చి యేసు ప్రభుని బతిమాలుతున్నారు. బాబు దయచేసి వాళ్ళకు ఒక మేలు చేయవా, వాళ్ళకు ఒక మంచి చేయవా. చెడ్డోడేం కాదు ఆ మనిషి, యోగ్యుడు ఆ వ్యక్తి. నీ ద్వారా మేలు పొందడానికి కావలసిన అర్హత అతనికి ఉంది, యోగ్యత అతనికి ఉంది, దయచేసి అతనికి మేలు చేయవా అని బ్రతిమాలుకున్నారు. ఏంటి అతనిలో ఉన్న యోగ్యత అంటే, ఆయన మన జనులందరినీ ప్రేమించేవాడు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఒక నాయకుడు సంఘాన్ని ప్రజల్ని ప్రేమించాలండి. ఆమె కొంతమంది అంటే ఎవరి గురించి మనం విమర్శించడం కాదు కండి, కొంతమంది నాయకులు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడమే సరిపోతుంది, వాళ్ళని వాళ్ళ కుటుంబాలను ప్రేమించుకోవడమే సరిపోతుంది. ఏంటంటే వాళ్ళ ఆస్తిని పోగు చేసుకునే పనిలోనే ఉండిపోతున్నారు. మొన్న కూడా నేను ఒక సీఎం గారి గురించి చెప్పానండి. తమిళనాడులో ఒక సీఎం పాలన చేశారండి చాలా సంవత్సరాల కిందట. స్వతంత్ర పోరాటంలో కూడా ఆయన గారు ఉన్నారు. ఆయన పోరాడారు. ఆ సమయంలో సీఎంగా, తమిళనాడుకి సీఎంగా ఆయన పనిచేశారండి. ఆయన చనిపోయినప్పుడు ఆయన అకౌంట్లో 130 రూపాయలు ఉందంట. ఎంతండి? 130 రూపాయలు ఆయన అకౌంట్లో 130 రూపాయల డబ్బు ఉందంటండి. సొంత ఇల్లు లేదు, ఆయనకి పెళ్లి కాలేదు, పిల్లలు కూడా ఆయనకి లేరండి. ఆయన పేరు మీద ఏ ఆస్తి లేదు, పొలాలు లేవు, స్థలాలు లేవు, ఏమి లేవు. ఆయన చనిపోయినప్పుడు ఆయన అకౌంట్లో 130 రూపాయలు ఉందంట. నిస్వార్థమైన పాలన, ప్రజల్ని ప్రేమించే మనిషి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఓసారి ఆయన వస్తూ ఉన్నారంటే, కారులో వస్తూ ఉంటే గేదెలు కాసుకుంటూ కొంతమంది కుర్రోళ్ళు అక్కడ ఉన్నారు. ఒక కుర్రోళ్ళు చూసి, ఏరా స్కూల్కి వెళ్ళకుండా ఎందుకు గేదెలు కాస్తున్నావు ఇక్కడ, స్కూల్కి వెళ్ళొచ్చు కదంటే, అప్పుడు వాడు అడిగాడంట, స్కూల్కి పోతే నాకు అన్నం ఎవరు పెడతారు అన్నాడట. అప్పుడు వెంటనే అక్కడే ఆయన ఆలోచించారంట, ఓహో అన్నం పెడితే స్కూల్కి వెళ్తావా అని అన్నాడంట. అంటే వెళ్తానండి అన్నాడంట. అప్పుడు మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఆయన మొట్టమొదటిగా తీసుకొచ్చారంట, స్కూల్లో పిల్లలకు భోజనం పెట్టాలని. ప్రియులారా, మనుషులు ఉన్నారు, లోకంలో ఉన్నారు కొంతమంది. జనులందరిని ప్రేమించే ఒక అధికారి, జనులందరిని ప్రేమించి వారి కోసం ఒక సమాజ మందిరాన్ని కట్టించాడంట. ఆమె చెప్పడం గట్టిగా. కొంతమంది వాళ్ళ మందిరాలు వాళ్ళు కట్టుకోవడానికి ఆపసాపలు పడుతుంటారు. అవసరమా, సరిపోదా, మొన్ననేగా సున్నం వేశారు, మరలా వేయాలా, ఆల్రెడీ రాశారుగా, మరలా పోయాలా ఇప్పుడు అంటుంటారు. మన మందిరం కదా, మన శుభ్రంగా ఉంచుకుంటే తప్పేమని చెప్పండి. ఆమె
మన మందిరాలు మనం నిర్మించుకోవడానికి ఆచితూచి ఇది అవసరమా, ఇది అవసరం, ఇచ్చేవాడు కూడా మాట్లాడు, పిచ్చోడు మాట్లాడుతుంటాడు. ప్రియులరా, యూదులు ఆరాధన చేసుకోవడానికి, తనకు కాదండి, యూదులు ఆరాధన చేసుకోవడానికి ఒక ఆరాధన స్థలాన్ని నిర్మించాడు. దేవుని వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో చావ సిద్ధమైన ఒక పనివాడు ఉన్నాడు, దాసుడు చావ సిద్ధమై ఉన్నాడు. ఆయన అనుకుంటే ఆయనకి ఏంటంటే కొదవ, శతాధిపతి, 100 మందికి ఆయన ఒక అధిపతి. ఆయన అనుకుంటే ఏం కొదవ చెప్పండి, పోతే పోని, చస్తే సావుని. దాసుల గురించి ఎవరు పట్టించుకోరండి, బానిసల గురించి ఎవరు పట్టించుకోరు. ఎవరో సంగతి ఎందుకమ్మా, నీవు ఎప్పుడన్నా పని మనిషి వచ్చినట్టు, ఏమ్మా అన్నం తిన్నావమ్మా, అన్నం ఉంటావా, అన్నం తిన్నావా అని అడుగుంటారండి? అడగరు కదా. దాసుల్ని హీనంగా చూస్తారు, వాళ్ళు చచ్చినా పట్టించుకోరు. కానీ చావ సిద్ధమై ఉన్న, ఇప్పుడు తన కోసం కాదు ఈ ప్రార్థన, తన కోసం కాదు, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని కాదు. ఎవరి కోసం తెలుసండి ప్రార్థన? చావ సిద్ధమై ఉన్నాడు ఒకడు తన ఇంట్లో, దాసుడు. ఆడు పోతే ఇంకొకటి వస్తాడు. ఎవడేమైపోతే నాకెందుకు అని అనుకోలేదండి. ఒక పనివాడు ఉన్నాడు, చావ సిద్ధమైనడు. ఎలాగైనా అతను బతికించుకోవాలి, ఎలాగైనా అతను బాగు చేసుకోవాలి. శతాధిపతి, డబ్బున్నవాడు, పేరున్నవాడు, వైద్యం చేయించాడు, ఎక్కడికి వెళ్ళా స్వస్థత కలిగే అవకాశం దొరకలేదు. చివరికి యేసు ప్రభు గురించి విన్నాడు, లోకరక్షకుడి గురించి విన్నాడు. అయ్యా దయచేసి కొంతమందిని పంపించి వెళ్ళి యేసు ప్రభుని తీసుకొచ్చి నా దాసుని బాగు చేయమని చెప్పని అడిగాడు. తన ఇంట్లో ఉన్న దాసుని కూడా ప్రాధాన్యతనిస్తున్నాడు, తన ఇంట్లో ఉన్న దాసుని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమె హల్లెలూయా. మనం ప్రేమించాలంటే ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, ఇట్లాంటి వాళ్ళు మేము ఎందుకు ప్రేమిస్తాము అని కాదు. దాసుని కూడా ప్రేమించే విశాల హృదయం. మూడోదిగా ప్రియులరా, యేసు ప్రభు బయలుదేరి వచ్చాడు. సరే వీళ్ళందరూ ఇంత చెప్తున్నారు కదా, మేలు చేద్దామని వస్తుంటే వెంటనే కబురు పంపించాడు. అయ్యా నీవు ఇబ్బంది పడొద్దు, నీవు నా ఇంటికి వచ్చేంత పాత్రుడని నేను కాను, నా ఇంట్లో నేను చేర్చుకునేంత ఆ పాత్రుడు నేను కాదు. నేను అయోగ్యుణ్ణి, నేను అభాగ్యుణ్ణి, అపాత్రుణ్ణి. మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆమె చెప్పడదు గట్టిగా. ఊరంతా ఈయన గురించి గొప్పగా చెప్తుంటే, మనల గురించి ఊరంతా గొప్పగా చెప్పొచ్చు, మనం ఎవరో మనకు తెలీదా? అర్థమైందండి? మనం ఎవరో మనకు తెలీదా? నేను ప్రపంచ సుందరి అని అన్నారు అనుకోండి, నువ్వు ఏ సుందరి తెలుస్తుందిగా నీకు. ప్రపంచ సుందరి అని అనొచ్చు వాళ్ళు. ప్రపంచంలో నీ అంత అందంగా ఎవరు లేరమ్మా అనొచ్చు. అంటే నీవు ఎలా ఉన్నావో అద్దంలో చూస్తే నీకు తెలుస్తుంది కదా. అయ్యా చాలే అయ్యా, నేను ఎలా ఉన్నా నాకు తెలుసు అనాలి. అవునా నాన్న, బాగున్నానా, సెల్ఫీ దిగుతావా అన్నావనుకో, ఏమనాలి? అర్థమైందండి? మనం ఎవరమో మనం తెలుసుకొని ఉండాలి, ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకున్నాడు. అది తెలుసుకున్నాడు ఆ శతాధిపతి. అందుకే అతడు దేవుని వల్ల మేలు పొందడానికి యోగ్యుడు. నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ విధానాలు ఏంటి, నువ్వు గుర్తించకపోతే ఎట్లా? నేనెవరు తెలుసా, నీవెవరో నీకే తెలియకపోతే ఎట్లా? మేము అలా ఉంటాం, మేము ఇలా, మేము డబ్బున్న వాళ్ళు బడాయికి వెళ్తుంటారు కదా, నీవెవరో నీకే తెలియకపోతే ఎట్లా? మనం ఎవరమో మనకు తెలియాలి. అబ్రహాం పాష గారు ఎవరో అబ్రహాం పాష గారికి తెలియాలి. ప్రపంచమంతా గొప్పగా మాట్లాడవచ్చు, నేను ఎవరో, నా ఉనికి ఏంటో, నా విధానాలు ఏంటో నేను తెలుసుకొని ఉండాలి. నిన్ను గురించి అందరూ గొప్పగా మాట్లాడవచ్చు, నీవెవరో, నీ విధానం ఏంటో, ఏ గుంటల నుండి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు, ఏ బండల నుండి నిన్ను చెక్కాడు, ఏ స్థితిలో నుండి ప్రభు నిన్ను పిలిచాడో దాన్ని మర్చిపోకూడదు. ఆయన గురించి నేను అపాత్రుణ్ణి, నీవు నా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని కాదు నేను.